నిన్న శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు లేవదీసినటువంటి పాయింట్ ఏంటంటే, మొన్న జరిగినటువంటి సంధ్యా థియేటర్‌లో సంఘటనని చర్చగా తీసుకొని, ఆ రోజు మొత్తం అల్లు అర్జున్ ఏం చేశాడు? ఎలా చేశాడు? ఆ సంఘటన ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో అన్ని పాయింట్లను తీసుకొచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు లేవదీసిన పాయింట్లన్నింటికి కౌంటర్‌లిస్తూ, సమాధానాలిస్తూ నిన్న ఈవినింగ్ 7 గంటలకి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు లేవదీసినటువంటి ప్రతి పాయింట్‌కి పాయింట్ పిన్ టు పిన్ ఆన్సర్ ఇచ్చాడు. అవేంటో ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. ఈ ప్రెస్ మీట్ ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని బ్లేమ్ చేయడానికి పెట్టలేదు. నాపై వస్తున్న ఆరోపణలపై స్పందించడానికి మాత్రమే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పాడు. ఫస్ట్ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన యాక్సిడెంట్‌గా జరిగింది. ఈ ఘటనలో ఎవరి తప్పు లేదు, ఎవరు కావాలని చేయలేదు. పోలీసులకు ముందుగా చెప్పాం, వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పారు. పోలీసులు, థియేటర్ యాజమాన్యం, మేము ఎవరైనా ఈ చిన్న తప్పు జరగకూడదనే ప్రయత్నించాం. నేను గత 20 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్కి వస్తున్నాను. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. సినిమా నుంచి నేర్చుకోవాలని థియేటర్కి వస్తుంటా. సినిమా నుంచి ఏదో ఒకటి ప్రతిసారి నేను చేస్తే మళ్ళీ ఇలా చేయకూడదని నేర్చుకోవడానికి మాత్రమే నేను థియేటర్కి వస్తుంటాను. ఇంకా బెటర్గా చేయాలని వస్తుంటాను. అందరికీ వినోదం ఇవ్వడానికే నేను సినిమా తీస్తున్నాను. అలాంటిది నా ఫ్యాన్స్కి ఏదైనా జరిగితే నేను బాధపడకుండా ఉంటాను. నేను పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా రోడ్ షో చేయలేదు. జనాలు ఎక్కువగా వచ్చారని కారు లోపలే కూర్చున్నా. కానీ నన్ను చూసేందుకు వచ్చిన జనాలకు కనీసం నన్ను చూపించకపోతే వారికి నేనేం చేసినట్టు? అందుకే కారులోంచి లేచి చిన్న గెస్చర్ ఇచ్చాను. చాలా క్రౌడ్ ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు చెప్పండి అని పోలీసులే నాకు చెప్పారు. అందుకే నేను వెళ్ళి సైకిల్తో వాళ్ళకు హాయ్ హాయ్ చెప్తూ నేను వెళ్ళాను. అంతే తప్ప అది రోడ్ షో కాదు. అలా చెప్పడం వల్ల ఫ్యాన్స్ ఏంటంటే మూవ్ అవుతారు. అందరూ క్షేమంగా ఉండాలనే బాధ్యతగా వ్యవహరించాను నేను. సినిమా చూస్తుంటే థియేటర్ లోపలికి పోలీసులు వచ్చారని చెప్పారు, కానీ పోలీసులు ఎవరూ రాలేదు. థియేటర్ యాజమాన్యం వచ్చి నాకు చెప్పగానే నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత ఆ రోజు చనిపోయిందని నాకు తెలియదు. నెక్స్ట్ డే ఆమె చనిపోయిందన్న విషయం నాకు తెలిసింది. ఆ విషయం తెలిసి చాలా షాక్ అయ్యాను. తొక్కేసలాట జరిగిందని తెలిసిన సినిమా చూశానంటున్నారు. తెలిసి కూడా నేను సినిమా చూస్తానా? ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే బాధ కలిగింది. నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది, అది నన్ను చాలా బాధ కలిగించింది. నేను పరామర్శించడానికి వెళ్ళలేదని అంటున్నారు. ఓకే, అక్కడికి వెళ్తే గొడవ అవుతుందని వెళ్ళలేదు, మళ్ళీ గొడవ అవుతుందేమో అన్న దాంతో మాత్రమే నేను వెళ్ళలేదు. అంతే తప్ప నాకు వెళ్ళాలని కాదు. నేను వెళ్ళాలనుకున్నాను, నేను చెప్పాను కూడా వస్తానని. అయితే అందరూ వద్దని వారించారు. మా లాయర్ చెప్పాడు వద్దు, మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాడు. సో మళ్ళీ క్రౌడ్ పెరిగిపోయి ఇంకేదైనా జరగవచ్చు అన్నాడు. అసెంబ్లీలో జరిగిన చర్చని, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పాయింట్లని అన్నిటినీ అవి చూసాం ఇవి చూసాం. అయితే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.